హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరొక శుభవార్త అందే అవకాశం అయితే ఉందండి. వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 8వ పే కమిషన్ లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు తీపి కబురు. 8వ పే కమిషన్ కి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సిజిహెచ్ఎస్ సదుపాయం లేని ప్రాంతంలో నివసించే ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ భారీగా పెంచాలనే ప్రతిపాదన ఇప్పుడైతే సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వారికి నెలకు 1000 రూపాయలు అయితే ఇస్తున్నారు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ను. దీనిని ఏకంగా 20,000 వరకు పెంచాలని ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం సిజిహెచ్ఎస్ పరిధిలోకి రాని ప్రాంతాల్లో నివసించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు నెలకు 1000 రూపాయలు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ గా అయితే ఇస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వైద్య ఖర్చులు, మందుల ధరలను పరిగణలోకి తీసుకుని ఈ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని ఉద్యోగులు పెన్షనర్ల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 8వ పే కమిషన్ సిఫార్సుల్లో భాగంగా ఈ అలవెన్స్ ను 20,000 రూపాయలకు పెంచాలని జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా నేతృత్వంలో బృందం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేసిందండి. కేవలం మెడికల్ అలవెన్స్ మాత్రమే కాకుండా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను కూడా పెంచాలని డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. 8th పే కమిషన్ ద్వారా కనీస వేతనం, పెన్షన్ లో భారీ మార్పులు ఉంటాయని అంచనా. ఒకవేళ ప్రభుత్వం మెడికల్ అలవెన్స్ ను 20,000కు పెంచడానికి అంగీకరిస్తే అది లక్షలాది మంది పెన్షనర్ల ఆరోగ్య భద్రతకి లబ్ధి చేకూరుతుందనేసి చెప్తున్నారు. ఇక ఈ అలవెన్స్ల పెంపుపై ప్రభుత్వం త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు కూడా ఆశిస్తున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.